అందరికీ నమస్కారం. ఒకసారి ఈ శబ్దం వినండి. ఈ శబ్దం వినగానే మనకు గుర్తొచ్చేది కేవలం ఒక మోటార్ సైకిల్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్, ఒక స్టేటస్ సింబల్, ఇంకా చెప్పాలంటే అదొక రాజసం. అదే రాయల్ ఎన్ఫీల్డ్. ఈరోజు మనం రోడ్ల మీద గర్వంగా నడుపుతున్నటువంటి ఈ బుల్లెట్ వెనుక 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ మోటార్ సైకిల్ సామ్రాజ్యం ఒకప్పుడు కేవలం సూదుల తయారీ, అదేనండోయ్ నీడిల్ మ్యానుఫ్యాక్చరింగ్తో మొదలైంది. అవును, మీరు విన్నది నిజమే. సూదుల నుండి తుపాకీల వరకు, సైకిళ్ల నుండి సెకండ్ వరల్డ్ వార్లో విమానాల నుండి దూకే ఫ్లయింగ్ ఫ్లీ బైక్స్ వరకు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రయాణం ఒక గతుకుల రోడ్డు లాంటిది. బ్రిటన్లో పుట్టి ఇండియాలో సెటిల్ అయి 3 సార్లు మూతపడే స్థితి నుండి ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్న ఈ బ్రాండ్ కథ ఏంటో మీకు తెలుసా? సిద్ధార్థ్ లాల్ అనే ఒక 26 ఏళ్ల కుర్రాడు ఈ కంపెనీ తలరాతను ఎలా మార్చేశాడు? ఈ రోజుటి మన స్పెషల్ కేస్ స్టడీలో రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క అద్భుతమైన మరియు ఆసక్తికరమైన పూర్తి చరిత్రను తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది 1891 నాటి మాట. ఇక బాబ్ వాకర్ స్మిత్ మరియు ఆల్బర్ట్ ఎడ్జీ అనే 2 యువకులు కొత్త వ్యాపారం కోసం చూస్తున్నారు. అప్పట్లో జార్జ్ టౌన్సన్ అనే వ్యక్తికి చెందినటువంటి సూదుల తయారీ సంస్థ నష్టాల్లో ఉంది. వీరు ఆ కంపెనీని కొనుగోలు చేశారు. మొదట వారు సైకిళ్లను తయారు చేయడం ప్రారంభించారు. 1893లో బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఎన్ఫీల్డ్ రాయల్ స్మాల్ ఆర్మ్డ్ ఫ్యాక్టరీకి విడిభాగాలు సరఫరా చేసే కాంట్రాక్టు వీరికి దక్కింది. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కంపెనీకి ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అని పేరు మార్చేశారు. వారి సైకిళ్లకు రాయల్ ఎన్ఫీల్డ్ అని పేరు పెట్టారు. అప్పుడే వారి ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ మేడ్ లైక్ ఎ గన్, తుపాకీలా తయారైంది అనేది పుట్టింది. 1898లో వాకర్ స్మిత్ తన మొదటి మోటరైజ్డ్ వాహనం క్వాండ్రీ సైకిల్ను డిజైన్ చేశారు. ఇది 1.5 హార్స్ పవర్ ఇంజిన్తో నడిచే 4 చక్రాల వాహనం. ఇక 1900లో లండన్ నుండి ఎడ్నార్బ్రో వరకు జరిగినటువంటి 1000 మైళ్ళ రేస్లో ఇది విజయం సాధించడంతో ప్రజల్లో నమ్మకం బాగా పెరిగిపోయింది. 1901లో మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ వెలుగులోకి వచ్చింది. ప్రపంచ యుద్ధాలు చాలా దేశాలకు చేదు జ్ఞాపకాలు మిగిలిస్తే రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రం లాభాలను తెచ్చిపెట్టాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్ సైన్యాలకు వీరు బైక్లను సరఫరా చేశారు. 770cc V-twin ఇంజన్లతో కూడినటువంటి శక్తివంతమైన బైక్లను చూసి శత్రు సైన్యం కూడా అసూయపడేదట. ఇక రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో విప్లవాత్మకమైనటువంటి ఫ్లయింగ్ ఫ్లీ అనేది వచ్చింది. 125cc ఇంజన్ ఉన్నటువంటి ఈ చిన్ని బైక్ను పారాషూట్ ద్వారా విమానాల నుండి యుద్ధ క్షేత్రంలోకి జారివించేవారు. ఇది సైనికులకు కొండ ప్రాంతాల్లో ఎంతో సహాయపడేది. ఇక 1949లో కేఆర్ సుందరం అయ్యార్ మెద్రాస్ మోటార్స్ను ప్రారంభించి బ్రిటన్ నుండి రాయల్ ఎన్ఫీల్డ్ దిగుమతి చేయడం మొదలుపెట్టారు. ఇక 1952లో భారత సైన్యం 500 బుల్లెట్ బైక్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. అవి ఎంత దృఢంగా ఉన్నాయంటే సైన్యానికి ఇవి ఫేవరెట్ అయిపోయాయి. దీంతో 1955లో మద్రాస్ మోటార్స్ మరియు బ్రిటాన్ కంపెనీ కలిసి ఎన్ఫీల్డ్ ఇండియాగా ఏర్పడింది. 1956 నుండి చెన్నైలో బుల్లెట్ తయారీ మొదలైంది. ఇక 1960లో చివర్లో జాపనీస్ బైక్ల ధాటికి బ్రిటన్లోని రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ మూతపడింది. కానీ భారత్లో ఎన్ఫీల్డ్ ఇండియా మాత్రం తన ప్రస్థానాన్ని కొనసాగించింది. 1980లో వీరు 500cc బుల్లెట్ను విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఇక 1993లో ఒక వింత ప్రయోగం జరిగింది. అదే ఎన్ఫీల్డ్ డీజిల్ టరాస్. ప్రపంచంలోనే ఏకైక మాస్ ప్రొడ్యూస్డ్ డీజిల్ మోటార్ సైకిల్ ఇది. అత్యధిక మైలేజ్ ఇచ్చిన కాలుష్య నియమాల వల్ల దీనిని ఆపేయాల్సి వచ్చింది. ఇక 1994లో ఐషర్ గ్రూప్ ఈ కంపెనీని కొనుగోలు చేసి పేరును తిరిగి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్స్ లిమిటెడ్గా మార్చేసింది.
ఇక 2000వ దశకంలో సిద్ధార్థ్ లాల్ బాధ్యతలు స్వీకరించాక కంపెనీ దశ తిరిగింది. లీక్ అయ్యే పాత ఇంజన్ల స్థానంలో కొత్త అల్యూమినియం యూనిట్ కన్స్ట్రక్షన్ ఇంజన్లను ప్రవేశపెట్టారు. 2009లో వచ్చినటువంటి క్లాసిక్ 350 మరియు 500 ఒక ప్రభంజనం సృష్టించాయి. అప్పటి నుండి రాయల్ ఎన్ఫీల్డ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిమాలయన్ అలాగే ఇంటరప్టర్ 650, కాంటినెంటల్ జీటీ వంటి మోడళ్లతో ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు ఎగుమతవుతోంది. యజమానులు మారినా, దేశాలు మారినా రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క వారసత్వం మరియు ఆ గంభీరమైనటువంటి శబ్దం నేటికి రైడర్ల గుండెల్లో మారుమోగుతూనే ఉంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ బ్రాండ్ ఒక సూది నుండి మొదలై నేడు ఒక ప్రపంచ స్థాయి సామ్రాజ్యంగా ఎదిగింది. మరి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో మీకు ఇష్టమైన మోడల్ ఏది? మీ దగ్గర బుల్లెట్ ఉందా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.